స్తోత్రాలాగా దాన్ని ఇవ్వటం జరిగింది. అంటే మనం ఈ యొక్క కాబాని ఆరాధించట్లే, ఈ కాబా పైన ఎడవ ఆకాశం పైన అర్ష మీద ఉన్న అల్లాని మనం ఆరాధిస్తున్నాం. ఇది కేవలం ఒక డైరెక్షన్ మాత్రమే, ఇది ఒక డైరెక్షన్ కోసం. ఎక్కడ ఉన్న ప్రపంచంలో మానవులంతా ఎక్కడ ఉన్నా సరే అందరూ అటువైపు తిరిగి నమాజు చేయడం కోసం, ఒక క్రమశిక్షణ పద్ధతిని, ఒక దైవ సందేశాన్ని మరి వింటూ ఆచరించడం కోసమే ఈ యొక్క ఏర్పాటు జరిగిందని ఇక్కడ ఖురాన్ మరియు హదీసుల్లో ఈ యొక్క విషయాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ హజ్కి వెళ్ళినా ఉమ్రాకి వెళ్ళినా సరే అక్కడ ఎవరు కూడా కాబాని ఆరాధించరు, కాబాని మొక్కరు. కేవలం దైవాజ్ఞని మాత్రమే అక్కడ అమలు చేసి పాటించి రావడం జరుగుతుంది. అక్కడ తవాఫులు చేసినా కూడా, రుకు సజ్దాలు చేసినా కూడా కేవలం దేవుణ్ణి మనసులో దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం వాటిని రుకు సజ్దాలు సయ్యలు చేసి రావడం జరుగుతుంది. అంతేగాని అక్కడ ఎవరు కూడా కాబాని ఆరాధించరు. మరి ఆ కాబా అనేది ఏంటంటే అది కూడా ఒక మజీద్, అంతే, అది కూడా ఒక మజీద్. దాని లోపల కూడా కేవలం నమాజు చేసే ప్లేస్ ఉంటుంది అంతే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ అది కిబ్లా కాబట్టి దేవుడు ప్రవక్త ద్వారా ఏదైతే పద్ధతులు పెట్టాడో వాటి ప్రకారం అక్కడ హజ్ ఉమ్రాలు అనేవి చేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు ఇంకా కొన్ని విషయాలు పెట్టాడు. అవేంటి? మనిషి తప్పులు చేసేటప్పుడు నిరాశ చెందిపోతూ ఉంటాడు. అయ్యో నేను పాపాత్ముని, నా యొక్క ఆరాధనలో దేవుడు స్వీకరిస్తాడా లేదా, నేను ఎన్నో పాపాలు చేశానని. కొంతమంది నేను తాగానని, ఎవరినో కొట్టానని, ఏదో తప్పుడు పని చేశానని, ఏదో అబద్ధమాడానని ఇలా కుంగిపోతూ ఉంటారు. కానీ ప్రవక్తలు ఏం చెప్తున్నారు? ప్రవక్తలు మానవులకు తెలియజేస్తున్నారు, మీ యొక్క పాపాలను వదిలేయండి, పశ్చాత్తాపం అడగండి, దేవుణ్ణి క్షమాపణ అడగండి, మారు మనసు పొందండి, మంచి పద్ధతిలో జీవించండి, పాత చెడు పద్ధతులు వదిలేయండి అంటూ ప్రజలకి దేవుడి తప్పులు చేస్తే మరి వారికి క్షమాభిక్ష గురించి, పశ్చాత్తాపం గురించి, మారు మనసు గురించి ఈ యొక్క విషయాలను నేర్పిస్తూ ఉన్నారు. ప్రవక్తలు వచ్చి అల్లా ఎంతటి క్షమాశీలుడో, అల్లా అర్ రెహమాన్ అర్ రహీం గఫూర్ రహీం అని వివరించారు. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాప పడితే తోబా అంటే అల్లా క్షమిస్తాడు అనే ఆశను వారు ప్రజల్లో నింపారు. ఇది మనిషిని ఆత్మహత్యల నుండి లేదా క్రూరత్వం నుండి, పాపాల నుండి, నేరాల నుంచి, ఘోరాల నుంచి, మోసాల నుంచి అతన్ని బయటకు తీసుకువస్తుంది, అతన్ని కాపాడుతుంది, అతన్ని నరకం నుంచి రక్షిస్తుంది, అతన్ని ఇహలోకంలో కూడా కాపాడుతుంది, సమాధి జీవితం ఆలమే బర్జుకుల్లో కూడా రక్షిస్తుంది, ప్రళయంలో కూడా కాపాడుతుంది, పరలోకంలో కూడా కాపాడుతుంది ఈ యొక్క విషయం. అల్లాహు అక్బర్. ఇక ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది ప్రవక్తలు కేవలం ధార్మిక బోధకులే కాదు, వారు వృత్తులు కూడా, పనులు కూడా చేశారు. పనులు కూడా చేయడం కాదు, పనులు నేర్పారు కూడా చాలామంది ప్రవక్తలు. మరి అవేమిటో ఇన్షాల్లా మనం అల్లా దయ వల్ల తెలుసుకుందాం. కాకపోతే ఇంకొక విషయం ఏమిటంటే మనం ప్రతిరోజు కూడా ఖురాన్ చదివితేనే ఈ యొక్క విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి.